ఒక సినిమా బాగుంటుంది సార్, ఆడదు. టీవీలో వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా వదిలేసామి అనుకుంటాం, బట్ ఆ సినిమా తీసినోడు మునిగిపోయి ఉంటాడు. ఒక చెత్త సినిమా వచ్చి ఉంటుంది, సూపర్ హిట్ అయిపోయి ఉంటుంది, 100 కోట్లు వచ్చేసి ఉంటాయి. జనాల నాడి ఎలా ఉంటుందంటే ఆ సినిమా నంబర్. సార్ చాలామంది ఏమంటే ప్రభాస్ సినిమాలు ఆడవని ఒక అస్ట్రాలజర్ చెప్పాడు. నేను సుమన్ టీవీలో నేను ఉన్నప్పుడు నాకు అది వచ్చిందనమాట ప్రశ్న. అన్న చాలామంది ప్రభాస్ అభిమానులు అడగమంటున్నారన్నా, నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడినా, ఏదన్నా పాజిటివే. సో నేను ఏమన్నానంటే సినిమా హిట్కి ఫట్కి హీరోకి సంబంధం ఉండదు, హీరో పని హీరో చేస్తాడు. ప్రభాస్ గారి గ్రాఫ్లో 7 అక్షరాలు ఉన్నాయి. ఆయన మామూలు స్టార్ కాదు, 7 సముద్రాలు దాటే స్టార్. శాంసంగ్ ఫోన్ ఆడే ఉండిపోలే, 7 సముద్రాలు దాటి వచ్చింది. సో 7 నంబర్లో ఉన్న పేరులో 7 నంబర్ ఉన్నా, నేను ఫస్ట్ 7 లెటర్స్ చెప్తా, పేరులో 7 నంబర్ గురించి నెక్స్ట్ చెప్తా. సో 7 లెటర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరో కృష్ణ గారు సార్. చెప్పాలంటే వీళ్ళందరితో పోల్చుకుంటే ఎన్టీ రామారావుతో నాగేశ్వరరావు పోల్చి పెద్ద డాన్సర్ కాదు సార్, మంచి మనస్సు. ఆయన పేరులో ఉన్న నంబర్స్ బట్టి 7 లెటర్స్ వల్ల మంచోడు 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 దేవుడు లాంటోడు. 7 అంటేనే దేవుడు సార్, పాజిటివ్ వైబ్స్. ఆయన మొహంలో అందం ఉంది, అంతకన్నా అందగాళ్ళు వచ్చి కొట్టుకోపోయిన వాళ్ళు ఉన్నారు. కృష్ణ గారు 7 లెటర్స్లో పేరు వల్ల, ఏడుకొండవాడి దీవెనలు, అల్లా దీవెనలు, జీసస్ దీవెనల వల్ల ప్రజలతో కనెక్ట్ అయిపోయాడు. సో 7 లెటర్స్ వల్ల ఆయన మంచే చేయగలిగాడు. 368 సినిమాలు యాక్ట్ చేశాడంటే సామాన్య విషయం కాదు. సో 7 లెటర్స్లో రొనాల్డో మంచి ప్లేయర్, ఫుట్బాల్ ఒక పోస్ట్ పెడితే 1 కోటి మంది చూస్తారు. సో 7 లెటర్స్లో పేరు ఉండడం అదృష్టం.